బాబు ప్రమాణ స్వీకారం కోసం కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు టీడీపీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్స్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారానికి కావాల్సిన అన్ని హంగులను తీర్చిదిద్దుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు ప్రమాణ స్వీకార సభకు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి వస్తున్న ముఖ్య అతిథులతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సమీపంలోని ఐటీ పార్క్ వద్ద మొత్తం కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం కూడా వేదిక దగ్గర నుంచి మొత్తం కూడా సభా ప్రాంగణం సర్వాంగంగా తీర్చిదిద్దుతున్నారు. అటు అధికార యంత్రాంగంతో పాటు టీడీపీ నేతలు మొత్తం కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి పిఠాపురం వర్మ గారు మనతో ఉన్నారు. ఆయన మరి వివరిస్తాం. సార్ చెప్పండి, ఇక్కడ చూస్తున్న ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రేపు 12వ తారీఖు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ? 12వ తారీఖు అన్నది రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందికి కూడా శుభసూచకం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క కూటమి మీద ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్న శుభదినం. ఆ రోజు నుంచి పరిపాలన ప్రజలకి సంక్షేమం కానీ, ఆర్థికంగా కానీ, యువతకు ఉద్యోగం కానీ ఆ రోజు నుంచి ప్రారంభమయ్యే సమయం. ఈవేళ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు కీలకంగా, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉండడం వలన ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర రాజధాని, ఇవన్నీ సమస్యలు కూడా వారు తీసుకున్న నిర్ణయం వలన బ్రహ్మాండంగా ముందుకు పోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది. ఈరోజు ఇక్కడ సుదర్శన నరసింహ స్వామి యొక్క రక్షిత పూజ ఈరోజు జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో రేపు 12వ తారీఖు నాడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవం మరి రంగ వైభవంగా జరుగుద్దని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనే పవన్ కళ్యాణ్ గారు, మరి అన్నింటికంటే ముఖ్యంగా సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు మన 12వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరై ఆయన్ని ఆశీర్వదించి రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన ఒక అండగా నిలబెడతానన్న విశ్వాసం 5 కోట్ల మందికి కలిగే విధంగా మరి ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క గెలుపుకి ముఖ్య కారకులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అన్యాయాన్ని ఎదిరించి ఇటువంటి సీనియర్ లీడరు భారతదేశం అంతా కూడా కొనియాడి లీడర్ని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు సపోర్ట్ చేసి ఈ ఓటు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఆ మెసేజ్ ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఈరోజు ప్రజలే ఈ రాష్ట్రాన్ని పరిపాలించి సమర్థులు వీరని చెప్పి మరి వాళ్ళు నిర్ణయించి అత్యధిక మెజార్టీ, భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలు ఎంతో విశ్వాసంతో తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మీద 3 కూటమి మీద నమ్మకంతో ఉన్నారు. దిగ్విజయంగా జరుగుద్ది ఇక్కడ ప్రమాణ స్వీకారం అని చెప్పి తెలియజేస్తారు. సుమారు దాదాపు 1,00,000 మందికి పైగా కూడా హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. దాని తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,00,000 మంది అన్నది మన లెక్క. 1,00,000 మంది కాకుండా వివిధ రకాలుగా వచ్చేస్తారు జనం అంతా కూడా. మొత్తం ఇక్కడ నుంచి విజయవాడ అంతా కూడా జన సముద్రం కింద ఉంటుందని చెప్పి తెలియజేస్తారు. ఇంకోటి, మీ మీద ఇక గురుతరమైన బాధ్యత అనేది ఖచ్చితంగా ఉందనుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం కూడా ఇంత భారీ విజయం వచ్చిన తర్వాత మీరు ప్రజలకి చాలా గురుతరమైన బాధ్యతతో పాటు రెస్పాన్సిబుల్గా కూడా ఉండాల్సిన పరిస్థితి ఉందంటారా? అంటే ఇక్కడ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, మాకు ఎమ్మెల్యే గారు, వారికి భారీ విజయంలో అందరం కలిసికట్టుగా కృషి చేశాం. మెజార్టీ ఎప్పుడైతే పెరుగుద్దో, ఒక నాయకుడు, పెద్ద నాయకుడు ఎప్పుడైతే అక్కడ గెలుస్తాడో ఆటోమేటిక్గా ప్రజలు కూడా అదే లెవెల్లో ఆలోచనలు పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కలిసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డబ్బులు తేగలరు, ఇక్కడ డబ్బులు తేగలరు కాబట్టి కావలసినంత డబ్బు ఆర్థిక అభివృద్ధికి పిఠాపురానికి తీసుకొచ్చి ఆయన నాయకత్వంలో దీన్ని ముందుకు నడిపి రాష్ట్రంలోనే నెంబర్ 1 పిఠాపురం అనే విధంగా మేము కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే కనుక ఎవరైతే విఐపీస్ వస్తారో వాళ్ళందరూ కూడా తగ్గట్టుగా వాళ్ళ సెపరేట్ గ్యాలరీస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారా? ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ వస్తున్నారు, అటు చంద్రబాబు గారి ఫ్యామిలీ వస్తున్నారు, అటు అందరూ ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి రథసారథుల యొక్క కుటుంబానికి, వారికి సంబంధించిన వ్యక్తులకి బ్రహ్మాండమైన ఇక్కడ మరి వసతి ఏర్పరుస్తారు. ఇక్కడ సెపరేట్గా గ్యాలరీ,
అదేవిధంగా విఐపీస్ వచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవాళ్ళు కానీ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి కూడా ఉంటుంది. అందరికీ గౌరవంగా పద్ధతిగా ఎంత ప్రోటోకాల్ విధంగా ఏదైతే ఇవ్వాలో అన్ని ఏర్పాట్లు ఇక్కడ కమిటీ చూస్తాం. ఇది పరిస్థితి. ఏదైతే మొత్తానికి ఇక్కడ సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు అయితే మొత్తం కూడా మొదలైనవి చెప్పుకోవచ్చు. ఏదైతే డయాస్ దాదాపు ఒక 80 అడుగుల వెడల్పు, దాదాపు 48 అడుగుల లోతుతో కూడా డయాస్కి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఎవరైతే విఐపీస్ వస్తారో, విఐపీ ఫ్యామిలీస్ ఉన్నారా, లేకపోతే అటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి కానీ వారి కోసం సెపరేట్గా గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా వచ్చే అతిథుల కోసం సెపరేట్గా వారి కోసం ప్రత్యేకమైన పాసులు అన్నింటిని కూడా మంజూరు చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కేసరపల్లి సభా ప్రాంగణం.